బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మరి దయచేసి గమనించండి. ఈరోజు మనం 14వ వచనం నుంచి 26వ వచనం వరకు ఉన్నటువంటి అనేకమైన విషయాలను మనం ఈరోజు ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. అయితే ప్రియులారా, మరి 14వ వచనం నుంచి 26వ వచనం వరకు మనకి డీటెయిల్డ్గా పిన్ టు పిన్ అర్థం అవ్వాలంటే కనుక కొన్ని విషయాలు మనం బైబిల్లో నుంచి మనం చక్కగా పరిశీలిద్దాం, చక్కగా ధ్యానం చేద్దాం. అప్పుడు మనకి ఈ విషయాలన్నీ కూడా చాలా క్లియర్గా, చాలా డీటెయిల్డ్గా మనకు అర్థమవుతాయి. సో కనుక మనందరం కూడా చూద్దాం. మరి 14వ వచనం నుంచి 26వ వచనం వరకు జాగ్రత్తగా చూడాలి. అయితే దానికంటే ముందు కొన్ని విషయాలను మనం పరిశీలించుకుంటూ చక్కగా వాక్యానుసారంగా మనం చెక్ చేసుకుంటూ ధ్యానించుకుంటూ మనం రాగలిగితే కనుక యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో 16వ వచనంలో మనకు ఒక సందర్భం మనకు కనబడుతుంది. యోహాను సువార్త 3వ అధ్యాయంలో 16వ వచనంలో మనకు ఒక సందర్భం కనబడుతుంది. అది మనందరికీ తెలిసినటువంటి విషయమే. అగైన్ మళ్ళీ ఈ సందర్భంలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందామండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. మరి దేవుని ప్రేమ ఎలా ఉంటుంది, ఎంత గొప్పగా ఉంటుంది అనే విషయాలు ప్రత్యేకించి మనకి చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే చాలా ప్రసంగాల్లో నేను తెలియజేశాను. మరి ఇది ప్రసంగం కాదు కనుక, బైబిల్ స్టడీ కనుక, మరి ఒకవేళ దేవుని ప్రేమ ఎలా ఉంటుంది అనేది మరి జేసీఎంస్లో మీరు ఆల్రెడీ విన్నారు, తెలుసుకున్నారు కనుక అగైన్ మళ్ళీ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎంత ప్రేమించారు అనగానే, తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు, అనగా యేసుక్రీస్తునందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. అనగా యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, విశ్వాసం ఉంచినటువంటి వారు నశింపక, అనగా నరకానికి చేరకుండా నిత్య జీవం పొందినట్లుగా యేసుక్రీస్తు వారిని మనకి దేవుడు అనుగ్రహించడం జరిగింది. అంటే ఎవరైతే యేసుక్రీస్తు వారిని నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు పరలోకానికి చేరుకోవడానికి దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తున్నారు. మంచిది. అయితే చాలామంది ఇక్కడ ఆగిపోతున్నారు. అంటే ఇక్కడ ఆగిపోవడం అంటే కొన్ని ప్రాంతాలలో కొన్ని చోట్ల కొన్ని రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్ కూడా మనకు కనబడుతూ ఉంటాయి. అవేంటంటే, ఒకటి అంటే ముఖ్యంగా నేను ఫేస్ చేసినటువంటి విషయం ఏంటయ్యా అంటే, నెంబర్ 1, కొంతమంది ఎలా చెబుతున్నారు అనగానే బహుశా వాక్యం పట్ల సరైనటువంటి స్పష్టత లేకపోవటం వల్ల నేను అనుకుంటున్నాను, యేసుక్రీస్తు వారు మన పాపాల నిమిత్తము మరణించారు కనుక ఆయన రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును కనుక మనం ఇంకా బాప్తిసం తీసుకోవాల్సిన అవసరం లేదు అనేవారు కొంతమంది ఉన్నారండి. దానికి వారు చూపించే రిఫరెన్స్ ఏంటయ్యా అంటే మీరు గమనించాలి, బైబిల్లో ఉన్న విషయాలని మనకి బైబిల్లో నుంచి చూపిస్తూనే బైబిల్కి వ్యతిరేకంగా తీసుకెళ్లే టెక్నాలజీ వచ్చింది. అంటే అంత విచిత్రమైనటువంటి బోధలు అనేవి మనకి సమాజంలో కనబడుతూ ఉంటాయి. అందుకే ఒక విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు మనకి కనిపించినటువంటి తెలిసినటువంటి 2-3 వచనాలను బట్టి మనం ముందుకు వెళ్ళిపోకూడదు. చూసారా ఎలా ఉన్నారంటే, మనం రక్షింపబడటానికి బాప్తిసం అవసరం లేదు, అంటే బాప్తిసం యొక్క ప్రయారిటీ లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మన పాపాల నిమిత్తం ఆల్రెడీ మరణించారు. ఆయన రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఈ అంటే యోహాను పత్రికలో ఉన్నటువంటి 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఉన్నటువంటి ఒక రిఫరెన్స్ని పట్టుకొని మనకి బాప్తిసం అవసరం లేదని చెప్పేవారు కొంతమంది. అయితే ఇంకొంతమంది ఎలా ఆలోచిస్తారంటే, దేవుడు మనల్ని క్రియలను బట్టి కాదు కృపను బట్టి మనకి పరలోకాన్ని ఇస్తారు అని చెప్పేవారు ఇంకొంతమంది. దేవుడు ఎప్పుడూ కూడా క్రియలను బట్టి మనల్ని ప్రేమించలా, కృపను బట్టే ప్రేమించారు. అక్కడ వరకు కరెక్ట్. మనల్ని దేవుడు ప్రేమించింది మనం ఏదో గొప్పవారమని, లేదంటే మనం ఏదో దేవుని కొరకు బ్రతికేస్తామని, లేదంటే మన బ్యాక్గ్రౌండ్ చూసి, మన క్యాస్ట్ చూసి, మన ఏవో మనలో ఉన్నటువంటి అందం చందం అవన్నీ చూసి కాదు దేవుడు మనల్ని ప్రేమించింది. కేవలం కృపచేతనే ప్రేమించారు, కృపలోనే మనల్ని రక్షించుకున్నారు, కృపలోనే మనల్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. అయితే ఆ కృపతోనే మనకి పరలోకాన్ని ఇస్తా అన్నారు. కాకపోతే ఆ కృపలో ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, తెలియక అవిశ్వాసం వల్ల చేశావు కనుక కృపను బట్టి రక్షింపబడ్డావు. తెలిసిన తర్వాత ఆయన చిత్త ప్రకారం మనం నడుచుకోవాలి. ప్రియులారా, ప్రభువులోకి రావటానికి, రక్షణలోకి రావటానికి మన క్రియలు అవసరం లేదు. యేసుక్రీస్తు వారిని మనం అంగీకరించడానికి
మన క్రియలు ఉన్నాయి కాబట్టి దేవుడు మన కొరకు ప్రాణాలు అర్పించాల. మీరు జాగ్రత్తగా ఈ చిన్న వేరియేషన్ గమనించాలి, చాలా చిన్న వేరియేషన్ గమనించాలి. ఎందుకంటే కొంతమంది ఎలా మాట్లాడే అవకాశం ఉందంటే, దేవుడు ప్రేమమయుడు కనుక మనం నరకంలో ఉంటే కొంతకాలం తర్వాత మనల్ని చూసి 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 దేవుడు మనం బాధపడుతుంటే మన బాధనే ఆయన చూసి సహించలేక మన మీద ప్రేమ ఉంది కాబట్టి నరకంలో నుంచి మనల్ని పరలోకం తీసుకెళ్ళిపోతారనే కొన్ని వాదనలు కూడా మనకు కనబడతా ఉంటాయి. అందుకే నేను చెప్పే మాట ఏంటంటే, ఎవరు ఏది చెప్పినా కూడా మొట్టమొదటగా వారు వాక్యానుసారంగా చెబుతున్నారా లేదనేది మనం పరిశీలించుకోవాలి. అలా అర్థమవుద్దు బ్రదర్, అక్కడ అలా చెప్పారు ఇక్కడ ఎలా చెప్పారంటే సింపుల్ అండి. అందుకే బైబిల్ స్టడీలో మీకు వర్స్ ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేయడం కంటే ముందు ఎందుకు జేసీఎంస్ అని చెప్పేసి కొన్ని ఆడియోస్ ఇస్తున్నామంటే, ఆ ఆడియోస్ అనేవి మూలాలు, బేసిక్స్, అంటే బైబిల్ మనకి స్పష్టంగా మనకు అర్థం అవడానికి అవి బేసిక్స్. అందుకే వెంటనే మీకు ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం స్టార్ట్ చేయలేదు. దేనికంటే ఆ జేసీఎంస్ అనగా ఆ బేసిక్స్ అనేవి మీకు అర్థమైతే అప్పుడు మీకు ఎవరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఆటోమేటిక్ క్లారిటీ వచ్చేస్తుందండి. ఎందుకంటే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ప్రతి బేసిక్ థింగ్ అనేది మీకు అందులో కనబడుతుంది. అవి మొదటి 4-5 వర్తమానాలు మీకు ప్రసంగాల్లో కనిపించవచ్చు, కానీ మీకు వెళ్ళే కొద్దీ మీరు చాలా సబ్జెక్టు, చాలా డెప్త్ నాలెడ్జ్ మీరు నేర్చుకుంటారు. ఆ డెప్త్ నాలెడ్జ్ ఎలా ఉంటుంది అంటే, మీకు ఇంకా బైబిల్లో ఎవరు మాట్లాడుతున్నా కానీ, బైబిల్ ఓపెన్ చేసి ఎవరు మాట్లాడుతున్నా కానీ, బైబిల్లో నుంచి ఎవరు చెప్తున్నా కానీ, ఓకే వీరు వాక్యానుసారంగా చెప్తున్నారా, వాక్యానికి విరుద్ధంగా చెప్తున్నారా అనే జ్ఞానం అనేది మీకు వచ్చేలాగా దేవుడు మాకు సమయానికి తగిన జ్ఞానాన్ని ఇచ్చి వాటిని ప్రిపేర్ చేయించడం జరిగింది. సో ఇక్కడ మనం ఆలోచించినట్లయితే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుని యొక్క వాక్యం మనం ఆలోచించినట్లయితే దేవుడు మనల్ని కృపచేత రక్షించారు. అందుకు మనం అతిశయపడాల్సిన అవసరం లేదు. మనం గొప్ప వాళ్ళమని, మనం ఏదో పనులు చేస్తున్నామని, మనం ఏదో దేవుని కొరకు చాలా చేసేస్తామని మనల్ని దగ్గరికి తీసుకోలేదు. కేవలం ప్రేమ చేత, కృపచేత మనల్ని ఆయన దగ్గరికి తీసుకున్నారు. ఆ మాట మనకి ఎక్కడ కనబడుతుంది? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం మనం చూస్తే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం మనం చూస్తే 8వ వచనం మనం చూద్దామండి. మీరు విశ్వాసము ద్వారా, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం మనం చూస్తే, మీరు విశ్వాసము ద్వారా కాదు, విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇట్ ఈస్ ద గాడ్స్ గిఫ్ట్. ఇది దేవుని యొక్క వరం, దేవుని యొక్క బహుమానం, దేవుని యొక్క పిలుపు. మనం కృపచేత విశ్వాసం ద్వారానే రక్షింపబడి ఉన్నాము. తర్వాత మనం చూస్తే 9వ వచనం మనం చూస్తే, అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. ఎవడు అతిశయించాల్సిన అవసరం లేదు. ఐ యామ్ దిస్ ఫెలో, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ మనీ, మై క్యాస్ట్ ఈస్ దిస్, మై క్యాస్ట్, ఇంకే అవసరం లేదు. ప్రభు యొక్క కృప మనల్ని ఆవరించి ఉన్నంత కాలం మనం అతిశయపడాల్సిన అవసరం లేదు. ప్రభు యొక్క కృపలో లేనంత కాలం అతిశయపడినా పడకపోయినా ఉపయోగం లేదు. కనుక నువ్వు ప్రభు యొక్క కృపలోనికి రావటానికి దేవుని కృపను నువ్వు గ్రహించలా. అందుకే యోహాను సువార్తలో ఒక మాట మనం గమనించవచ్చండి. 1వ అధ్యాయం మనం చూస్తే అద్భుతమైనటువంటి మాట మనకి చాలా క్లియర్గా మనకు కనబడుతుంది ప్రియులారా. యోహాను సువార్త 1వ అధ్యాయం మనం చూస్తే 5వ వచనం, ఆ వెలుగు చూసారా చక్కగా ఉందో, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది. అంటే మన మధ్యలో ఉన్నది వాక్యం అనే వెలుగు, మన మధ్యలోనే ఉన్నది, మన చుట్టూ ఉన్నది. అనేక మంది నిజమైనటువంటి సేవకుల ద్వారా, అనేకమైనటువంటి కరపత్రాల ద్వారా, అనేకమైనటువంటి దేవుని యొక్క షార్ట్స్ ద్వారా అనేక రకాలుగా మనకి మన చుట్టూ ఉన్నది, కానీ మనలో ఉన్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. ఇంకా మనం చూస్తే నిజమైన వెలుగు ఉండెను, కానీ చూద్దాం ఎన్నో వచ్చును, 9వ వచనం మనం చూస్తే, నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచూ ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయన మూలంగా కలిగను, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. ప్రాబ్లం దేవునిలో లేదు, దేవుని కృపలో లేదు ప్రియులారా, మనలో ఉంది. ఇన్ని సంవత్సరాలకి కానీ మనం గుర్తుపట్ల ఇది దేవుని కృప అని. నిజమైన దేవుడు యేసుక్రీస్తు వారని మనకి ఇన్ని సంవత్సరాలకి కానీ మనకు అర్థం కాల. దేవుడు తన సొంత కుమారుని పంపించారు, మనం ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి, యేసు ప్రభు నుండి విశ్వాసం ఉంచితేనే మనం పరలోకానికి వెళ్తాము, ఆయనలోనే జీవం ఉన్నదనే విషయాన్ని గుర్తించడానికి, అంటే లోపం మనలో ఉంది కానీ ప్రభువులో లేదు. కనుక దేవుని కృపచేత మనం ప్రభువులోకి రావటం జరిగింది. అందుకే కాగా దేవుడు ఎంత ప్రేమించారయ్యా మనల్ని అంటే,
మనం బండలు మోయాల్సిన అవసరం లేదు, కొండల్ని పిప్పి చేయాల్సిన అవసరం లేదు, బరువులు మోయాల్సిన అవసరం లేదు, ముసల వయసులో ఎక్కడెక్కడికో తిరగాల్సిన అవసరం లేదు, ఏ చలినీళ్ళల్లో మునగాల్సిన అవసరం లేదు, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. జస్ట్ హ్యావ్ ఫెయిత్ ఆన్ గాడ్. విశ్వాసం ఉంచితే చాలు. కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు అనగా యేసు ప్రభువునందు విశ్వాసముంచు ప్రతివాడు, వాడు ఏ జాతి, ఏ కులం, ఏ మతం, ఏ ప్రాంతం, ఎంత ఆస్తిపరుడు, ఏం అవసరం లేదండి. పేదరికంలో పుట్టాడా, యూదుడా, గ్రీసు దేశస్తుడా, ఏం అవసరం లేదండి. విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు యోహాను సువార్త 3:16 ఉంది. నశింపక నరకానికి వెళ్ళక నిత్య జీవము పొందినట్లు దేవుడు యేసుక్రీస్తు వారిని మనకు అనుగ్రహించడం జరిగింది. ఇది దేవుని యొక్క ప్రేమ. అంటే ప్రభువులోకి మనం రావటానికి క్రియల అవసరం లేదు. ప్రభువులోకి మనం రావటానికి మనం ఏదో గొప్ప పనులు ఏమి చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆయనని విశ్వసిస్తే చాలు. ఎందుకు ఇంతసేపు ఈ ఒక్క మాట చెప్తున్నానంటే, యాకోబు పత్రిక 2వ అధ్యాయం మొత్తం కూడా ఈ స్టేట్మెంట్ని ఆధారం చేసుకునే ఉంటుంది. ఏంటి ఆ స్టేట్మెంట్? ఇంతకీ క్రియలు లేని విశ్వాసము మృతము. కనుక ప్రభువులోకి రావటానికి క్రియలు అవసరం లేదండి. ప్రభువులోకి వచ్చిన తర్వాత, ప్రభువుని అంగీకరించిన తర్వాత, ప్రభువుని విశ్వసించిన తర్వాత మాత్రం క్రియలు కావాలి. ఇది దేవుని యొక్క వాక్యం. మళ్ళీ క్లారిఫై చేస్తున్నాను, జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రభువులోకి రావడానికి క్రియలను బట్టి దేవుడు మనల్ని పిలవలా. యేసుక్రీస్తు వారిని అంగీకరించడానికి మనకు ఆయన పెట్టిన క్వాలిఫికేషన్ ఒకటండి. ఏంటంటే జస్ట్ హ్యావ్ ఫెయిత్. విశ్వాసం ఉంచితే చాలు. కానీ ప్రభువులోకి వచ్చిన తర్వాత, దేవునిలోకి వచ్చిన తర్వాత, విశ్వాసిగా నువ్వు మారిన తర్వాత నీ యొక్క విశ్వాసానికి క్రియలు ఉండాలి అనేది దేవుడు చెప్పడం జరుగుతుంది. అందుకే ఒక మాట మనం చూద్దామండి. విశ్వసించినంత మాత్రాన పరలోకం వెళ్ళిపోతామని కాదు. విశ్వసించితే పరలోకానికి వెళ్ళటానికి నువ్వు ఒక స్టెప్ ఎక్కావని, ఒక మెట్టు ఎక్కావని, లేదంటే జస్ట్ యూ హ్యావ్ స్టార్టెడ్ ద జర్నీ టు హెవెన్. నీవు జర్నీని జస్ట్ అలా ప్రారంభించావు అంతే. జస్ట్ ఇఫ్ యూ బిలీవ్ ద జీసస్ క్రైస్ట్, నువ్వు యేసుక్రీస్తు వారు నమ్మితే చాలండి. నువ్వు పరలోకానికి వెళ్ళిపోతున్నాను కదా దాని అర్థం. పరలోకం వెళ్ళటానికి నువ్వు మొట్టమొదటగా జస్ట్ స్టార్ట్ చేసావు, నీ జర్నీ స్టార్ట్ చేసావు, ఆత్మీయ యాత్ర నువ్వు స్టార్ట్ చేసావు పరలోకాన్ని చేరుకోవడానికి. అదే విషయం మనం ఒకసారి చూద్దాం. కొన్ని రెఫరెన్సెస్ చెప్తే మీరు నోట్ చేసుకోండి. ఎందుకంటే మనం చాలా సబ్జెక్ట్ డిస్కస్ చేయాలి కనుక రెఫరెన్సెస్ చెప్తే నోట్ చేసుకోండి. రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం మనం చూద్దాం. అక్కడ కనుక మనం గమనించినట్లయితే ప్రియులారా, యేసుక్రీస్తు వారు ప్రభు అని మనం నోటితో ఒప్పుకొని విశ్వసించాలి. అదే రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం మనం చూస్తే ప్రియులారా, ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడని ఉంటుందండి. తర్వాత మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనాలు కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియులారా, ఎవరైతే బాప్తిస్మము తీసుకుంటారో వారు రక్షింపబడతారు ఉంటుందండి. అలాగే మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనం మనం చూస్తే అంతము వరకు సహించిన వాడెవడో వాడు రక్షింపబడని ఉంటుందండి. రెఫరెన్సెస్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, నోట్ చేసుకుని ప్రియులారా. రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తే యేసుక్రీస్తు వారిని ప్రభు అని ఒప్పుకొని విశ్వసించినటువంటి వాళ్ళు రక్షణలోకి వస్తారు, అనగా రక్షింపబడతారు. తర్వాత మనం చూస్తానండి, యేసుక్రీస్తు వారి నామాన్ని బట్టి ప్రార్థన చేయవారెవరు, ప్రభువు నామాన్ని బట్టి ప్రార్థన చేయవారెవరు వారు రక్షింపబడుదురు, అనగా మనం ప్రార్థన కూడా చేయాలి. తర్వాత బాప్తిస్మం కూడా తీసుకోవాలి. మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనాల ప్రకారంగా. తర్వాత ప్రభువులోకి వచ్చిన తర్వాత, అనగా విశ్వాసిగా నువ్వు మారిన తర్వాత, సంఘములోకి వచ్చిన తర్వాత నువ్వేం చేయాలంటే ప్రియులారా, మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనం ప్రకారంగా అంతము వరకు సహించాలి. ఇది మనం పరలోకానికి చేరుకోవడానికి మన ముందున్నటువంటి ఒక ప్రొసీజర్, ఒక ప్రాసెస్, ఒక ప్రొసీజర్, ఒక మెథడ్. దేవుడు పెట్టినటువంటి మెథడ్ ఇదేనండి. ఈ మెథడ్లోనే మనం వెళ్ళాలి. ఇదే మనకి దేవుడు పెట్టినటువంటి మార్గం. ఇదే మార్గం ఏంటి? ఎందుకంటే యేసుక్రీస్తు వారిని ఒప్పుకోవాలి, విశ్వసించాలి, బాప్తిస్మం తీసుకోవాలి, ప్రార్థన చేయాలి, అంతవరకు సహించాలి. ఇందులో నువ్వు ప్రార్థన చేసావు, బాగానే ఉంది, యేసుక్రీస్తు వారిని ఒప్పుకోవాలా.
ప్రార్థన చేసావు బాగానే ఉంది, సొంత రక్షకుని అంగీకరించలా. ప్రార్థన చేసావు బాగానే ఉంది, యేసుప్రభువుని విశ్వసించలా. విశ్వసించావు, ఒప్పుకున్నావు, ప్రార్థన చేసావు, బాప్తిసం తీసుకోవాలా. బాప్తిసం కూడా తీసుకున్నావు, విశ్వసించావు, అంగీకరించావు, తర్వాత ప్రార్థన చేశావు, కానీ అంతం వరకు సహించలా. ఇక్కడ ఈ దేవుడు పెట్టినటువంటి ఈ విషయాలలో ఏ విషయం తప్పిపోయినా కానీ మనం నిన్న చూసామండి. నరహత్య చేయలేదు, వ్యభిచారం చేసావు, లేదా వ్యభిచారం చేయలేదు, నరహత్య చేసావు, దీని విషయంలో కూడా నువ్వు అపరాధిగానే తీర్చబడతావు. అంటే దేవుడు 100 విషయాలు మనకు చెప్తే 99 పాటించాము, ఒక విషయంలో పోయాము అనగా ఆ ఒక ఆజ్ఞ విషయంలో మనం పోయాము. ఆ ఆజ్ఞ విషయంలో మనం పాపులమే. 10 తప్పులు చేసినా పాపే, 1 తప్పు చేసినా పాపే, 100 తప్పులు చేసినా కూడా పాపే. పరిపూర్ణులుగా మనం మారాలి. పరిశుద్ధత విషయంలో సంపూర్ణులుగా మనం మారాలి, అనునాంగులుగా మనం మారాలి, పరిపూర్ణులుగా మనం మారాలి. అదేవిధంగా పరలోకానికి చేరుకోవాలంటే అనగా నశింపక నిత్య జీవం మనం పొందాలంటే మన కళ్ళ ముందున్నటువంటి దేవుడు మనకు పెట్టినటువంటి ప్రొసీజర్ ఏంటి అంటే యేసుక్రీస్తు వారిని ప్రభువు అని ఒప్పుకోవాలి, విశ్వసించాలి, సొంత రక్షకునిగా అంగీకరించాలి, తర్వాత బాప్తిస్మము తీసుకోవాలి, తర్వాత ప్రార్థన చేయాలి, తర్వాత మనం చూస్తే ప్రియులారా అంతం వరకు సహించాలి. ఇవి దేవుడు మన ముందు పెట్టినటువంటి ఒక బ్యూటిఫుల్ ప్రొసీజర్, 1 and only ప్రొసీజర్. ఈ మార్గంలో మాత్రమే మనం వెళ్ళాలి. ఆ మార్గము యేసుక్రీస్తు వారు ఏర్పరిచినటువంటి మార్గంలో మనం వెళ్ళగలగాలి. అయితే ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుకుంటున్నామయ్యా అంటే అంతం వరకు సహించాలనే విషయం ఉంది చూసారా. ఈ అంతం వరకు సహించే దాంట్లో ఏంటంటే యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుని అంగీకరించిన తర్వాత, ప్రభువుని ఒప్పుకున్న తర్వాత, అంగీకరించిన తర్వాత ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, బాప్తిసం తీసుకున్న తర్వాత ఒక బాప్తిసం తీసుకొని నీ పాత జీవితాన్ని పాతిపెట్టి కొత్త జీవితాన్ని ప్రారంభించి కొత్తగా జన్మించి క్రీస్తునందు కొత్త సృష్టిగా మారిన తర్వాత నువ్వు వెళ్ళే నీ యొక్క విశ్వాస యాత్రలో, ఒక విశ్వాసిగా నీ యొక్క ప్రయాణం ప్రారంభించిన తర్వాత నీ యాత్రలో, నీ కంటిన్యూషన్, నీ లైఫ్లో అనగా నీ యొక్క లైఫ్ జర్నీలో, నీ స్పిరిచువల్ లైఫ్లో మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే విషయాల గురించి మనం మాట్లాడుతున్నాం. మరి మనకు బయట కనబడుతున్నటువంటి ఈ వచనాలు ఏవైతే ఉన్నాయో, ఏ వచనాలు ఇంతకీ క్రియల మూలంగా కలిగినది కాదు, కృప వలననే కలిగింది. మనల్ని ఆయన ప్రేమతో దగ్గరికి తీసుకున్నారు, ఆయన మనల్ని ప్రేమించారు, మనకి ఒక అవకాశం, ఇవన్నీ కూడా ఏంటంటే మన క్రియల వల్ల కలిగినవి కాదు. కానీ ప్రియులారా, ఎప్పుడైతే ప్రభువులోకి వచ్చామో, వచ్చిన తర్వాత ఆ విశ్వాసికి, పర్టికులర్ ఆ వ్యక్తికి క్రియలు ఉండాలి. క్రియలు లేకపోతే ఆ విశ్వాసం అనేది విశ్వాసం కింద కన్సిడర్ చేయదు. ప్రాణము లేని శరీరం ఎలాగైతే నిష్ప్రయోజనంగా ఉంటుందో, క్రియలు లేకుండా నీ యొక్క విశ్వాస జీవితం అనేది మృతముగా ఉంటుంది. అందుకే ఒక చక్కని సినారియోని మనకి యేసుక్రీస్తు వారు మనకి బైబిల్లో వివరించినట్టుగా మనకు కనబడుతుందండి. అదేంటో మనం చూద్దాం. అయితే అదేంటో మనం చూడటం కంటే ముందు ఇంకొక చిన్న డెఫినేషన్ మనం చూద్దామండి. ఆ డెఫినేషన్ కూడా చూసిన తర్వాత యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఆ సందర్భాన్ని మనం చూద్దాం. ఆ సందర్భాన్ని చూసిన తర్వాత అప్పుడు మనకి 14వ వచనం నుంచి 26వ వచనం వరకు మనం చదువుకుందామండి. అప్పుడు మనకి డీటెయిల్గా మనకు అర్థమైపోతుంది. ఇన్ కేస్ అది చదువుకున్నాక కూడా అది ధ్యానించిన తర్వాత మనకు అర్థం కాకపోతే కనుక మరి సండే రోజున మీరు ఈవినింగ్ మీకు పెట్టే బైబిల్ స్టడీ లింక్లో, గూగుల్ మీట్ లింక్లో మీరు జాయిన్ అవ్వండి. తప్పకుండా మీకు నేను సమాధానాలు చెప్తాను. ఒకవేళ ఆల్రెడీ ఇప్పుడు గూగుల్ మీట్ లింక్లో వింటున్నటువంటి వారు కనుక దయచేసి అలాగే ఉండండి. మరి సెషన్ అయిపోయిన తర్వాత మీరు అడగనట్లయితే కనుక నీకున్నటువంటి సందేహాలు అడగవచ్చు, నేను తప్పకుండా వాటికి సమాధానాలు చెప్తాను. ప్రైజ్ గాడ్. మంచిది, మనం చూద్దామండి. మరి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం మనం 2వ వచనం మనం చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అక్కడ మనకు ఒక విషయం కనబడుతుందండి. ఏంటి ఇంతకీ? కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకిని ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమును ప్రతి స్థలంలో ప్రార్థించే వారికి అందరికీ శుభమని చెప్పి రాయినది. కనుక దేవుని సంఘం అనగా ఎవరింతకీ అంటే ఎవరైతే యేసుక్రీస్తు వారి రక్తంలో పరిశుద్ధపరచబడిన వారే, అంతేనా ఉందండి. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. అంటే ప్రభువులోకి వచ్చినటువంటి వారందరూ కూడా దేవుని సంఘంగా కన్సిడర్ చేయబడుతున్నారు. ఇప్పుడు దేవుని సంఘంలో ఉన్నటువంటి ఒకరికొకరు ఎలా అనగానే ఒకరి గురించి ఒకరు ఎలా ఉంటారు అని మనం ఆలోచించినట్లయితే మరి 26వ వచనం మనం చూద్దాం. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం మనం చూస్తే, సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. అదేవిధంగా
10వ వచనం కూడా మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే, సహోదరులారా మీరందరూ ఏకభావముతో, అంటే ఎవరైతే పరిశుద్ధపరచబడిన వారే సంఘముగా ఏర్పడ్డారో వారందరూ కూడా సహోదరులు, వారందరూ కూడా దేవుని సంఘము, వారందరూ కూడా ప్రభు యొక్క పిలుపుని అంగీకరించినటువంటి వారు. అందుకే వీళ్ళ గురించే కొరింథీయుల పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో కూడా మనం చూస్తే 9వ వచనం మనం చూద్దాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం కూడా మనం చూస్తే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము, అంటే దేవుడు మనల్ని చీకటిలో నుంచి వెలుగులోకి పిలిచారు, ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి పిలిచారు. మనం పిలువబడ్డాం కనుక దేవుడు మనకి పెడుతున్నటువంటి పేర్లు ఏంటో మనం చూస్తే, ఏర్పరచబడిన వంశమును, సచ్ ఎ బ్యూటిఫుల్ నేమ్స్ అండి, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, దేవుని సొత్తైన ప్రజలు, అంటే మనకి దేవుడు ఇచ్చినటువంటి పేర్లు ఇవన్నీ కూడా. అలాగే సంఘములో ఉన్నటువంటి ఒకరికొకరు సహోదరులు. సహోదరులు అనగానే ఎవరింతకీ మనకి ఇక్కడ చదువుకున్నటువంటి సందర్భాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ఎందుకంటే ఎవరైతే దేవుని యొక్క రక్తములో కడగబడి పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు పిలిచారో ఆ పిలువబడినటువంటి వారందరూ కూడా, ఎవరైతే పరిశుద్ధపరచబడిన వారో అందరూ కూడా సంఘం కింద కన్సిడర్ చేయబడతారు. ఎవరైతే దేవుని పిలుపుని అంగీకరించకుండా ఉంటారో, దేవుణ్ణి ఇంకా విశ్వసించకుండా, దేవుని ఇంకా సొంత రక్షకునిగా అంగీకరించకుండా ఉంటారో వారందరూ కూడా సంఘమునకు వెలుపటి వారు. సంఘములోని వారు వేరు, సంఘమునకు వెలుపటి వారు వేరు. మరి వీళ్ళనే బైబిల్లో యేసుక్రీస్తు వారు మరి దేవుని సంఘమని, దేవుని రాజ్యమని, పరలోక రాజ్యమని, వీటన్నిటి గురించి ఇంకా నేను ప్రభు చిత్తమైతే మరి ఇక్కడ జరుగుతున్నటువంటి ఆఫ్లైన్ బైబిల్ స్టడీ మీట్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ప్రభు చిత్తమైతే మనం చూద్దాం. ప్రస్తుతానికి సహోదరులు, సంఘం అనే విషయాలు మీకు అర్థమై నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఇక సబ్జెక్టులకు మనం వెళ్ళగలిగినట్లయితే కనుక ఇంకొక సందర్భం కూడా మనం చూద్దాం. మరి యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నటువంటి, యేసుక్రీస్తు వారిని ఫాలో అవుతున్నటువంటి వారికి దేవుడు వారిని ఎలా పిలుస్తున్నారు, వారికి ఇచ్చినటువంటి ఇంకొక పేరు మనం గమనించగలిగినట్లయితే కనుక ప్రియులారా, మత్తయి సువార్తలో 10వ అధ్యాయంలో, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 42వ వచనం కూడా మనం చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 42వ వచనం ఒకసారి మనం చూస్తే, మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్ళు మాత్రము త్రాగనిచ్చునో. చూసారని చక్కగా చెప్తున్నారు. యేసుప్రభు యొక్క శిష్యుల్ని చిన్నవాడు, చూసారా? అంటే మరి యోహాను పత్రికలో కూడా మనం చూడవచ్చు. యోహాను గారు రాసిన మొదటి పత్రికలో కూడా చాలా సందర్భాల్లో మనం చూడవచ్చు. 2వ అధ్యాయంలో మనం చూస్తే, చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ, చిన్నపిల్లలారా జాగ్రత్తగా ఉండండి, చిన్నపిల్లలారా అని యేసుక్రీస్తు వారు ప్రస్తావించడం జరుగుతుంది. అంటే చిన్నపిల్లలారా అని ఇక్కడ మాట్లాడుతున్న సందర్భాన్ని బట్టి కానీ, లేదంటే యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రికలో మాట్లాడుతున్న సందర్భాన్ని బట్టి కానీ, సహోదరులారా అన్నా కానీ, లేదంటే దేవుని యొక్క రాజ్యంలో సంఘ సభ్యులు అన్నా కానీ, లేదంటే దేవుని యొక్క సంఘంలో ఉన్నటువంటి వారు అన్నా కానీ, వీళ్ళందరూ కూడా మనకి ఏం అర్థమవుతున్నాయంటే యేసుక్రీస్తు వారిని వెంబడించేవారు, లేదా యేసుక్రీస్తు వారిని తమ జీవితాలలో అంగీకరించి, క్రీస్తుని ధరించుకొని, క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి తమ జీవితంలో శరీరాశలను చంపి ఆత్మీయంగా నడుచుకునేవారు, ఆత్మానుసారంగా తమ జీవితాలని ప్రభువుకు అనుకూలంగా ముందుకు తీసుకువెళ్ళేవారు. ఓకేనండి, ఇక్కడ వరకు మీకు అర్థమైతే ఇప్పుడు విశ్వాసులుగా ఉన్నటువంటి వాళ్ళ గురించి మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే విషయాల గురించి కూడా కొన్ని విషయాలు మన బైబిల్లో నుంచి మనం చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం చూద్దాం ప్రియులారా. మత్తయి సువార్త 25వ అధ్యాయం మనం చూస్తే 31వ వచనం నుంచి మనం జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. 31వ వచనం నుంచి 46వ వచనం వరకు మనం చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం నుంచి 46వ వచనం వరకు మనం చూద్దాం. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడైనడు. అప్పుడు సమస్త జనుములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను, ఎడమవైపున మేకలను నిలవబెట్టును. ఏమండి, యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు? ఎందుకంటే కుడివైపున గొర్రెలను, ఎడమవైపున మేకలను నిలవబెట్టును అంటే దాని అర్థం గొర్రెలను, మేకలను అందరిని తీసుకొస్తున్నారని కాదు, మనిషి యొక్క స్వభావాన్ని అలా పోలుస్తున్నారు ఆయన. కుడివైపున గొర్రెలను, ఎడమవైపున మేకలను అనగానే మనిషి యొక్క స్వభావాన్ని బట్టి ఆయన
సెగ్రిగేట్ చేసి అనగా విభజించి ఆయన వేరుపరుస్తున్నారు. సెగ్రిగేట్ అంటే సపరేట్ చేస్తున్నారు, ఆయన వేరుపరుస్తున్నారు. వేరుపరిచి ఏమని వేరుపరుస్తున్నారు? ఇంతకీ 34వ వచనం మనం చూస్తే, అప్పుడు రాజు అనగా యేసుక్రీస్తు వారు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి. చక్కగా చెప్తున్నారండి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకునుడి అని చెప్పి 35వ వచనం మనం చూస్తే, ఇక అద్భుతమైనటువంటి ఒక చిన్న విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఉన్నది. అదేంటంటే 35వ వచనం మనం చూస్తే, నేను ఆకలి గొంటిని మీరు నాకు భోజనము పెట్టిద్దరి, దప్పిగొంటిని నాకు దాహం ఇచ్చిద్దరి, పరదేశినై ఉంటుని నన్ను చేర్చుకుంటురి, దిగంబరనై ఉంటుని నాకు బట్టలు ఇచ్చిద్దరి, రోగినై ఉంటుని నన్ను చూడవచ్చిద్దరి, చెరసాలలో ఉంటుని నా యొద్దకు వచ్చిద్దరని చెప్పును. అందుకు నీతిమంతులు, ఇప్పుడు మీకు అర్థమైందండి, గొర్రెలు అనగానే ఎవరింతకీ? నీతిమంతుల యొక్క స్వభావాన్ని గొర్రెలతో పోల్చడం జరిగింది. కుడివైపు ఉన్నటువంటి గొర్రెలు అనగా ఎవరింతకీ అనగానే నీతిమంతులు. ఇప్పుడు నీతిమంతుల గురించి యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఏమంటున్నారంటే, నేను ఆకలి కొని ఉంటేనే మీరు నాకు భోజనం పెట్టిద్దరి, నేను దప్పికొంటేనే మీరు దాహం ఇచ్చిద్దరి, నేను దిగంబరనై ఉంటే నాకు బట్టలు ఇచ్చిద్దరి, నేను చెరసాలలో ఉంటేనే తర్వాత చెరసాలలో ఉంటే నన్ను చూడవచ్చిద్దరి, నన్ను చేర్చుకుంటుని, పరదేశిని ఉంటుని అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ చూడవచ్చుతుంది, చెరసాలలో ఉంటే నా ఎద్దుకు వచ్చుతుంది, ఇలా చాలా రకాలుగా. మరి యేసుక్రీస్తు వారు ఆపదలలో ఉన్నట్టుగా, యేసుక్రీస్తు వారు ఆకలిగా ఉన్నట్టుగా, యేసుక్రీస్తు వారు దప్పికొన్నట్టుగా, యేసుక్రీస్తు వారు దిగంబరగా ఉన్నట్టుగా, యేసుక్రీస్తు వారు సమస్యల్లో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే అలా చెప్తున్నారు యేసుక్రీస్తు వారు, నేను సమస్యల్లో ఉన్నాను, నేను దప్పికొని ఉన్నాను, నేను ఆకలి కొని ఉన్నాను, నేను ఇలాగ ఉన్నాను, నాకు ఎలా ఉన్నాను, నేను చెరసాలలో ఉన్నాను అని ఆయన మాట్లాడుతున్నారు. మళ్ళీ చూద్దాం ఆ మాట మనం చూస్తే 35వ వచనం నుంచి మనం చూద్దామండి. నేను ఆకలి కొంటిని, 35వ వచనం, నేను ఆకలి కొంటిని మీరు నాకు భోజనం పెట్టిద్దరి, దప్పికొంటిని నాకు దాహం ఇచ్చిద్దరి, పరదేశినై ఉంటిని నన్ను చేర్చుకుంటురి, దిగంబరనై ఉంటిని నాకు బట్టలు ఇచ్చిద్దరి, రోగినై ఉంటిని నన్ను చూడవచ్చిద్దరి, చెరసాలలో ఉంటిని నా యొద్దకు వచ్చిద్దరి అని చెప్పును. అంటే ఇలా చెప్పిన వెంటనే మరి కుడివైపు ఉన్నటువంటి గొర్రెలు అనగా నీతిమంతులు, అందుకు నీతిమంతులు, ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి కొనిట్టు చూచి మేము ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పుకొనిట్టు చూచి ఎప్పుడు దాహం ఇచ్చితివి, ఎప్పుడు పరదేశి ఉన్నట్టు చూచి నేను చేర్చుకుంటమే, దిగంబరనైనట్టు చూచి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగి అయినను చెరసాల నుండి నేను చూచి మీ వద్దకు వచ్చితమని అడిగెదరు. అయ్యా మరి మీరు చెప్తున్న విషయాలు మాకు అర్థం కావట్లేదు. మీరు ఎప్పుడు దప్పికొన్నారు, మీరు ఎప్పుడు ఆకలి కొన్నారు, మీరు ఎప్పుడు చెరసాలలో ఉన్నారు, మీరు ఎప్పుడు దిగంబరిగా ఉన్నారు, మీరు ఎప్పుడు పరదేశిగా ఉన్నారు, మేము ఎప్పుడు చేర్చుకున్నామయ్యా? మీరే నాకు అన్నీ చేశారు కదా, మీరే నాకు అన్నీ చేశారు కదా. అయ్యా నాకు ఆహారాన్ని ఇచ్చింది నీవు, దాహం ఇచ్చింది నీవు, ఈ జీవితాన్ని ఇచ్చింది నీవు, మృతుల సంఖ్యలో చేరకుండా సజీవులుగా ఉంచింది మీరు, మా కొరకు ప్రాణం ఇచ్చింది మీరు, అన్నీ మీరు కదయ్యా మా కొరకు చేసింది, మీరేమో ఎలా మాట్లాడుతున్నారు, మేమెప్పుడు చేసామయ్యా అనగానే లాజిక్కే కదండి. దేవుడికి మనం భోజనం పెట్టేంత గొప్ప వాళ్ళం అండి, దేవుడికి మనం దాహం ఇచ్చేంత గొప్ప వాళ్ళం అండి. దేవుడు చెరసాలలో ఉంటే ఆయన ఎద్దుకు వెళ్ళేంత అవకాశం ఉంది. అసలు యేసుక్రీస్తు చెరసాలలో ఎందుకు ఉంటారండి? ఆలోచించండి. కానీ నేను మాట్లాడుతున్న మాటలో చాలా కొత్తగా కనపడుతుంది చూసారా. నేను ఆకలి కొంటిని మీరు నాకు భోజనం పెట్టిద్రి. సర్వలోకానికి భోజనం పెట్టే వ్యక్తి, సర్వ సృష్టిని ఏలుతున్నటువంటి పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, గొప్పవాడు, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, నిత్యుడకు తండ్రిని పేరు పెట్టబడినటువంటి వ్యక్తి. ఆయన అంటున్నారు నేను ఆకలి కొని ఉన్నాను, మీరు నాకు భోజనం పెట్టారు. వెంటనే చాలా వింతగా ఉందో చూడండి. దేవుడు ఆకలి కొనడం ఏంటి, మనం భోజనం పెట్టడం ఏంటి? ఆయన తప్పికొనడం ఏంటి, ఆహారం ఇవ్వడం ఏంటి అనగానే ఎస్ సేమ్ థింగ్ హీ సేయింగ్. ఎస్ మీరు నాకు భోజనం పెట్టారు, మీరు నాకు దాహం ఇచ్చారు, మీరు నాకు తప్పికొంటే నేను దాహం ఇచ్చారు, నేను పరదేశుకుంటే మీరు నన్ను చేర్చుకున్నారు, చెరసాల ఉంటే నన్ను చూడటానికి వచ్చారు, రోగిగా ఉంటే చూడటానికి వచ్చారు, చెరసాల ఉంటే నా ఎద్దుకు వచ్చారు. నేను అప్పుడు యేసు ప్రభువు చక్కని సమాధానం చెప్తున్నారు. ఏంటి? ఎందుకంటే 40 వచ్చిన మనం చూస్తే, అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసిద్దరు కనుక నాకు చేసిద్దరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితోను. అంటే మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు అంటే ఎవరెంతకంటే యేసుక్రీస్తు రక్తములో కడగబడి సంఘములో ఉండి సమస్యల్లో ఉన్నటువంటి వారిని ఆదరించినటువంటి ప్రతి వాడు కూడా ఆపదలలో ఉన్న వాడికి సహాయం చేసినట్టు కాదండి, యేసుక్రీస్తు వారికి సహాయం చేసినట్టు. క్రీస్తుని వెంబడించే ఒక సహోదరునికి ఎవరికైనా కానీ బట్టలు లేక బాధపడుతుంటే అతనికే కనుక మనం బట్టలు కొనిచ్చామంటే
ప్రభువుకి బట్టలు కొనిచ్చినట్టు. ఎవరైనా కానీ దప్పికొని ఉండి గనక బాధపడుతూ ఉంటే అతనికి మనం ఒకవేళ వాటర్ ఇచ్చి అతని దాహం తీరిస్తే అని అంటున్నారు. అందుకే మిక్కిలి అల్పులైనటువంటి నా శిష్యులు ఎవరికైనా కానీ చూద్దాం అన్నమాట. ఒకసారి చూద్దాం మత్తయి సువార్త 10:42 ఒకసారి మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకుందామండి. మత్తయి సువార్త 10:42 ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో, శిష్యుడు ఈయన నా శిష్యుడు అని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్ళు, నువ్వు గోల్డ్ కుప్పలకి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇస్తే అది కూడా కన్సిడర్ చేయబడుతుంది. ప్రభువుకు నువ్వు కేజీ గోల్డ్ ఇవ్వాలంటే దాని అర్థం ఏంటో తెలుసా? అందుకే యేసుప్రభు వారు అంటారండి, నీ ఆస్తి నమ్మి పోయి బేదలకు పంచిపెట్టుపో, ఎందుకంటే బేదలకు ఇచ్చావంటే నాకు ఇచ్చినట్టే. బేదలను ఆదరించిపోయేళ్ళు. అందుకే యాకోబు పత్రికలో 1వ అధ్యాయం చివరి వచనంలో మనం చూస్తామండి, దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులో పరామర్శించుట. అంటే వాళ్ళని పరామర్శిస్తే దేవుడికి ఏమొచ్చిందయ్యా అంటే, ఒక సందర్భంలో మనం చూడొచ్చు సామెతల గ్రంథంలో, బేదలను కనికరించేవాడు దేవుడికి అప్పిచ్చినట్ట. అంటే బేదలకు మనం సహాయం చేస్తే, అందరి బేదలకి కాదండి బాబు, మళ్ళీ అందరికి అనుకునే వాళ్ళు కొంతమంది దొంగ బేదలు ఉంటారండి. బస్ స్టాండ్లో మనం చూడొచ్చు, విజయవాడలో ఎక్కువ కనబడుతుంటారు. అంటే మిగిలిన ఏరియాస్ నాకు తెలియదు, ఎందుకంటే విజయవాడలో నేను ఎక్కువ చూస్తూ ఉంటాను కాబట్టి. వారు నిజంగా బేదలు అయి ఉండి నిజంగా ఆకలి కొని ఉంటే కనుక వారికి మనం పెట్టాలి, మనం ఆహారం పెట్టాలి, వారికి మనం దప్పిగా అంటే వాళ్ళకి దాహానికి ఇవ్వాలి, వారికి బట్టలు లేకపోతే మనం బట్టలు ఇవ్వాలి. దేవుడు మనకి ఎంతైతే ఇచ్చారో మన వర్ధులను కొలత వారిని మనం ఆదుకోవాలి. కానీ అక్కడ అందరూ దొంగలే ఉంటారు, ఎక్కువ శాతం మంది. చూసుకొని ఇవ్వాలి మనం, ఎందుకంటే మనం ఇచ్చిన డబ్బులు తీసుకొని అట్నుంచి అటు వెళ్ళి సారా కొట్లోకి వెళ్తారు మందు తాగటానికి, బెల్ట్ షాపుల్లో దూరతారు. కొంచెం గమనించుకోవాలి. అందుకే ప్రభు కృపను బట్టి, ప్రభు చిత్తం అయితే మరి జేసీ చర్చ్ తరపున మరి ఆర్ఫనేజ్ హోమ్ అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్ కడదామని ప్రేరేపణ కూడా దేవుడు కలిగిస్తున్నారు. నిస్వార్థంగా మరి సేవ చేయడానికి దేవుడు అనేకమైన ఆలోచనలు కలిగిస్తున్నారు కనుక ప్రార్థన తప్పకుండా చేయండి. ఈ పరిచర్య కొరకు ప్రతి ఒక్కరు తప్పకుండా ప్రార్థన చేయండి, సరేనా? కాబట్టి మనం ఇక్కడ గమనించినట్లయితే, శిష్యుడిని చిన్నవారిలో ఎవరికి ఒకడు గిన్నెడు చన్నీళ్ళు మాత్రం తాగనిచ్చునో తప్పకుండా అని అంటున్నాడు. వాడు తప్పకుండా తన ఫలం పొందుకుంటాడు. అందుకే ఎందుకయ్యా అంటే, ఒకడికి మనం చేసామంటే కనుక, ఆపదలో ఉన్నటువంటి ఒకడికి మనం చేసామంటే ఆయనకి మనం చేసినట్టు, దేవునికి మనం చేసినట్టు. అందుకే ఇవేనండి క్రియలంటే. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటంటే, దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభువా నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా అని గంట ప్రార్థన చేసి మనం కూర్చుంటే స్తుతులు అవ్వవు. నోటితో స్తుతులు అవుతాయి కానీ హృదయంతో స్తుతులు అవ్వాలంటే కనుక, నోటితో స్తుతించటం వేరు, నోటితో గణపరచటం వేరు, హృదయంతో గణపరచటం వేరు. దేవుడు శరీర అవయవాలలో మన బయటికి కనిపించే గొంతును చూస్తాడా, నోటిని చూస్తాడా, హృదయ అంతరంగాలను చూస్తారయ్యా అంటే హృదయాంతరంగాలను చూస్తాడు దేవుడు. కనుక హృదయంతో గణపరచగలగాలి. హృదయంతో గణపరచడం అంటే ఏంటయ్యా అంటే, దప్పుకొని ఉన్నాడు దాహం ఇవ్వు, ఆకలి కొని ఉన్నాడు భోజనం పెట్టు, దిగంబరిగా ఉన్నాడు బట్టలు, పరదేశిగా ఉన్నాడు చేర్చుకో. ఎవరు ఎంతకంటే అందరినీ కాదండి, అవసరత కలిగినటువంటి వారికి మాత్రమే, అక్కర కొని ఉన్నటువంటి వారికి మాత్రమే. ఎవరికి పడితే అలా కాదు ప్రియులారా, అందరి గురించి కాదు. అందరికి ఒకవేళ నువ్వు సహాయం చేసే వ్యక్తిగా ఉంటే కనుక, వాడు చేసే దుష్టక్రియలు నీకు కూడా సగం ఆట ఇచ్చేస్తున్నాడు దేవుడు. వాడు దుష్టక్రియలు చేస్తున్నాడు అనుకో, డబ్బులు తీసుకుని వెళ్ళి మందు తాగుతున్నాడు, అప్పుడు దేవుడు ఏమన్నాడు, ఇంతకీ నీకు కూడా సగం ఇచ్చేస్తున్నాడు. కొంతమంది ఉంటారండి, ఇట్స్ ఏ బిజినెస్, ఒక దాని అంటారు ఒక మాఫియా టైప్లో జరుగుతూ ఉంది బయట. మరి అందరూ అడ్డం పెట్టుకొని, ఆపదలో ఉన్నటువంటి వారిని అడ్డం పెట్టుకొని భేదవారిగా నటిస్తూ చాలా మోసాలు జరుగుతున్నాయి. కనుక అందరికీ కాదండి, మేలు చేయుటకు తగినటువంటి వాడికి అంటారు ఆయన సామెతల గ్రంథంలో. అన్ని రెఫరెన్స్లను చూపించుకుంటూ పోతే సమయం అంతా అయిపోతుంది కాబట్టి చెప్పట్లేదు అవి. మేలు పొందుటకు అవసరత ఉన్నటువంటి వ్యక్తికి, అనగా అతనికి ఆ నీడ్ ఉండాలి, అతనికి అవసరత ఉండాలి. అవసరత ఉంటేనే మనం సహాయం చేయాలి, అవసరత లేకపోతే సహాయం చేయాల్సిన అవసరతే లేదు, నీడ్ లేదు. అలాగే మనం చేసే సహాయం అనేది మరి నిజంగా ఆపదలు ఉన్నవారికి చేస్తున్నామా, లేదంటే ఆ ఆపదను అడ్డం పెట్టుకుని ఆటలాడుకునే వాళ్ళకి చేస్తున్నామా, దుష్టక్రియల్లో పాలిభాగస్తులు అయ్యే వాళ్ళకి చేస్తున్నాం అని చూసుకోవాలి. అందుకే చాలా డీటెయిల్గా ఆయన చెప్పేశారు అంతే.
ఎవరైతే నిజంగా సమస్యలో ఉన్నారో వారికి మనం సహాయం చేస్తే కనుక అది యేసుక్రీస్తు వారికి చేసిన దాంతో సమానం అయిపోతుంది. మీరు చూడండి, తప్పుకొని ఉంటుని నాకు దాహం ఇచ్చి మనం చదువుకుందాం అన్నమాట. మత్తయి సువార్త 25వ అధ్యాయం మళ్ళీ మనం చూస్తే కనుక ఎంత వండర్ఫుల్గా ఉందో మీరు చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం మనం చూస్తే 35వ వచనం నుంచి మనం చూద్దాం. 35 నేను ఆకలి కొంటిని మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పికొంటిని నాకు దాహం ఇచ్చితిరి, పరదేశిన ఇంటిని నన్ను చేర్చుకుంటారు, దిగంబరన ఇంటిని నాకు బట్టలు ఇచ్చితిరి, రోగిన ఇంటిని నన్ను చూడవచ్చుతిరి, చెరసాలలో ఉంటే నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి కొని ఇంటి చూసి నీకు ఆహారం ఇచ్చితిమే. అయ్యా మీరు కదయ్యా మాకు ఆహారాన్ని ఇచ్చింది, మేము నీకు ఆహారాన్ని ఇవ్వటం ఏందయ్యా అలా మాట్లాడుతున్నారు ఇంతకీ. తర్వాత నీవు దప్పుకొనిటి చూసి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశీయుడు చూసి నీకు నేను చేర్చుకుంటుమి, దిగంబరుడు చూసి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగి అయినను చెరసాలనుటైనను చూసి మీ యొద్దకు వచ్చితిమని ఆయన అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకరికి మీరు చేసితురు కనుక నాకు చేసితురని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో అన్నాను. అప్పుడు ఆయన 41వ వచనం నుంచి మనం చూస్తే, అప్పుడైనా ఎడమ వైపు ఉండి వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికి నీవని దోతలకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పోవడి. నేను ఆకలి కొంటిని మీరు నాకు భోజనం పెట్టలేదు, దప్పికొంటిని మీరు నాకు దాహం ఇవ్వలేదు, పరదేశిని అంటేనే మీరు నన్ను చేర్చుకొనలేదు, దిగంబరన అంటేనే మీరు నాకు బట్టలు ఇవ్వలేదు, రోగినే చెరసాలలో ఉంటేనే నన్ను చూడరాలేదని మీతో చెప్పును. అందుకు వారును, ప్రభువా మేమెప్పుడు నీవు ఆకలి కొనుటైనను, దప్పికొనుటైనను, పరదేశునుటైనను, దిగంబరుటైనను, రోగి మేము చూడలేదయ్యా అనగానే 45వ వచనం మనం చూస్తే, అందుకు ఆయన మిక్కిలి అల్పులైన వీధిలో ఒకనికైనను మీరు ఎలాగూ చేయలేదు కనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే ఆపదలో ఉన్నటువంటి వారు నీ కంటి ముందు కనబడుతున్నా కానీ నువ్వు చూసి కనీసం ఒక్కడికి కూడా నువ్వు చేయలేదు కనుక నాకు చేయలేదు అంటున్నాడండి. కనుక ప్రియులారా, సంఘములో అవసరత ఉన్నటువంటి వారి పట్ల మన బాధ్యత మనం ఎప్పుడు చూపించగలగాలి. అందుకేనండి, సంఘాన్ని నడిపించే ఒక వ్యక్తిగా నా వంతు ప్రయత్నం నేను చేస్తూ ఉంటానండి. కానీ ఒక్కడనే చేయటానికి ఓకే, అన్ని విషయాలు బయటికి చెప్పి బోర కొట్టుకోలేను, నేను కొట్టాల్సిన అవసరం కూడా లేదు నాకు. కానీ ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను పిల్లారా, మన సంఘం తరపున కూడా ఎన్నో యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. వాటిల్లో 3 పూట్ల మీరు తింటున్నారు కదా, వాటిలో ఒక పూట లేనటువంటి వారికి సహాయం చేయడం కొరకు మీరు ఎందుకు ముందుకు రావట్లేదు? మరి అఫ్కోర్స్ కొంతమంది పాలిభాగస్తులు అవుతున్నారండి, కొంతమంది మరి వారు దేవుడికి ఇచ్చినటువంటి సామర్థ్యం కొలది మించి కూడా కొంతమంది చెల్లెమ్మలు తమ్ముళ్ళు పాలిభాగస్తులు అవుతున్నారు. వెరీ గుడ్, బాగుంది. కానీ కొంతమంది అసలు రెస్పాండ్ అవ్వట్లా. కనీసం వారి యొద్ద నుంచి వారానికి కనీసం కొంత కూడా రావట్లేదు. కానీ ఆలోచించండి పిల్లారా, మన జేసీ చర్చ్ తరపున కూడా జేసీ టీమ్ అనే పేరుతోటి ఎన్నో యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. ప్రభు చిత్తమైతే వాటిని మీ ఎదుగు తీసుకొస్తా, చూపిస్తాను, వాటన్నిటిని చూపిస్తాను మీకు, ఏమేం చేస్తున్నాం, ఎలా చేస్తున్నామని. ఎంతోమందికి ఆదరణగా నిలబడుతున్నాం, ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నాం, ఎంతోమందికి క్రీస్తు ప్రేమను పరిచయం చేస్తున్నాం. అయితే దీనికి ఎవరెవరైతే సహకారం నిలబడుతున్నారో, మీరు ఆదివారం ఇచ్చే రూపాయి అవ్వచ్చు, 10 రూపాయలు అవ్వచ్చు, 100 రూపాయలు అవ్వచ్చు, 1000 రూపాయలు అవ్వచ్చు, ప్రియులారా, నేను ప్రభు యొక్క నామాన్ని బట్టి దేవుని సాక్షిగా చెప్తున్నాను, ఒక్క రూపాయి కూడా వృధాగా పోనివ్వట్లేదు. ఇలాంటి ఎన్నో యాక్టివిటీస్ మనం చేస్తున్నాము. అలాగే సువార్త కార్యక్రమాల్లో భాగంగా అవి చేస్తున్నాము, అనేక మందిని ప్రభువులో నడిపించడానికి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. కనుక మీరు ఇచ్చే ప్రతి రూపాయి కూడా దేవుని సన్నిధిలో బలంగా, పర్ఫెక్ట్గా, ప్యూర్గా, స్వచ్ఛమైన వాక్యాన్ని క్రియల్లో చూపిస్తూ ముందుకెళ్తుంది. కనుక తప్పకుండా దేవుడు మీకు తగిన ఫలితం ఇస్తారు. కనుక ఒకవేళ ఇంకా పార్టిసిపేట్ చేయలేనటువంటి వారు, ఇంకా మీ యొక్క ధనాన్ని కానీ మీ యొక్క ప్రార్థనను కానీ మీరు ఇలాంటి కార్యక్రమాల నిమిత్తం ఇంకా ఖర్చు పెట్టకపోతే కనుక దయచేసి సిద్ధపడండి. మరి అందుకే ప్రభు యొక్క మహాకృపను బట్టి సువార్త ప్రకటన అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొద్దాం అనుకుంటున్నానండి. ఆ కార్యక్రమంలో భాగంగా ప్రతి మంత్ కొన్ని చారిటబుల్ యాక్టివిటీస్, ప్రతి మంత్ కొన్ని సువార్త కార్యక్రమాలు, ఇంకా కొన్ని సంఘానికి సంబంధించిన ఎన్నో తీసుకొద్దాం అనుకుంటున్నానండి. మరి ఎవ్రీ మంత్ మీరు చక్కగా, మన కుటుంబం అయితే బాగుందండి, దేవుడు మనల్ని చక్కగా ఉంచారు పిల్లారా. కొంతమందికి నెలకి 40,000 శాలరీ వస్తుంది, కొంతమంది 20 వస్తుంది, కొంతమందికి 15 వస్తుంది. బట్ మనమైతే హ్యాపీగా ఉంటున్నామండి. మరి మన కళ్ళ ముందు ఉన్నటువంటి వారిని ఆదుకోవాలి కదా మనం. అయితే మీకు సందేహం రావచ్చు, మరి బ్రదర్ మేము ఎలా ఐడెంటిఫై చేయాలి బ్రదర్? మరి బస్ స్టాండ్లో ప్రతి ఒక్కరికి 10 రూపాయలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాం బ్రదర్ అంటే అలా ఇవ్వకండి దయచేసి. బస్ స్టాండ్లో కనిపించిన ప్రతి ఒక్కరికి దానదారకారం మీరు అలా చేయకండి. ఎందుకంటే వాళ్ళలో
90% మంచోళ్ళు లేరండి. మేము వాటిని చక్కగా సిగ్రిగేట్ చేసాము. మా వంతు బాధ్యతగా కొన్ని అనాథాశ్రమాలు మేము ఫైండ్ అవుట్ చేసాము. కొన్ని వాక్యానికి అనుసారంగా, వాక్యాన్ని బట్టి, వాక్యాన్ని చెబుతూ చక్కగా వాక్యానుసారంగా నడిపించే, ప్రేమించే వాళ్ళని కొంతమందిని మేము చూసాము. వారికి మా వంతు బాధ్యతగా మేము మరి అప్పుడప్పుడు మరి దేవుడు మనకిచ్చినటువంటి పరిస్థితిని బట్టి మనం ముందుకెళ్ళగలుగుతున్నాము. మరి అప్పుడప్పుడు కాకుండా ప్రతి నెల చేద్దామని ఒక ఆలోచన దేవుడు మనకు అందించారు. మరి ప్రతి నెల మనం కొన్ని 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 అనాథాశ్రమాలకి, కొన్ని ఓల్డ్ ఏజ్ హోమ్స్కి, కొన్ని చిల్డ్రన్ ఆర్ఫనైజ్ హోమ్స్కి మనం వెళ్ళాలని దేవుడు మనకి ఒక ప్రేరేపణ ఇచ్చారు. ప్రతి మంత్ కూడా మరి మీరు ప్రతి మంత్, మరి నేను నెక్స్ట్ మంత్ నుంచి అనౌన్స్ చేయాలనుకున్నాను. మరి ప్రభు చిత్తం అయితే డిసెంబర్ మంత్ నుంచి నేను చేద్దామని ఆలోచన కలిగి ఉన్నాను కనుక మరి మీరు కూడా ఇలాంటి కార్యక్రమాల్లో మనం పార్టిసిపేట్ చేయాలి. పార్టిసిపేట్ చేయకపోతే దేవునికి చేసినట్టు కాదు. మనం పార్టిసిపేట్ చేయలేదనుకోండి దేవునికి భోజనం పెట్టనట్టే. పార్టిసిపేట్ చేయలేదనుకోండి దేవునికి దాహం ఇవ్వనట్టే. పార్టిసిపేట్ చేయలేదనుకోండి దేవునికి బట్టలు ఇవ్వనట్టే. పార్టిసిపేట్ చేయలేదనుకోండి దేవుని చిత్త ప్రకారం మనం నడుచుకోనట్టే. అందుకే ఇప్పుడు చదువుకుందామండి యాకోబు గారు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం మనం చూస్తే క్లియర్గా మనకు అర్థమైపోద్ది. 2వ అధ్యాయం మీకు ఏదైనా సందేహాలు ఉంటే కనుక దయచేసి అడగండి, నేను చెప్తాను. యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం చూస్తే 2వ అధ్యాయంలో 14వ వచనం మనం చూద్దాం. ప్రియులారా, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం కలదని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతను రక్షింపగలదా? సహోదరుడైనను, చూసారా, క్రియలు లేనప్పుడు నాకు విశ్వాసం ఉంది, నేను పరిశుద్ధున్నే, నేను పరలోకానికి వెళ్ళిపోతాను, నేను అన్ని పనులు చేసేస్తున్నానని చెప్పేసి అనుకుంటే అతను పరలోకానికి వెళ్ళే అవకాశాలు అనేవి లేవు. ఎందుకంటే సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు, అంటే దాని అర్థం మరి సంఘంలో చాలామంది బాధల్లో బాధపడుతూ ఉన్నారు, సంఘంలో చాలామంది ఇబ్బందులు ఉన్నారు. మరి ప్రభు చిత్త ప్రకారం నడిపించబడుతూ మరి ముందుకు వెళ్ళే వాళ్ళలో చాలామంది తినటానికి తిండి కూడా లేనటువంటి వారు ఉన్నారు. వాళ్ళందరూ పేర్లు బయటికి చెప్పడం అనేది అంత సమంజసం కాదు. కానీ అలాంటి వారందరికీ జేసీ చర్చ్ తరపున జేసీ టీం అనే పేరు మీద ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయండి. మరి ఉన్నప్పుడు మీలో ఎవడైనాను శరీరమునకు కావలసిన వాటిని ఇక ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టాలి కానీ ప్రార్థన చేస్తానంటాం ఏంటండి? ఏమండి, ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టాలి కానీ అలాగే ఇలాగలని చెప్పొచ్చు. ఎందుకు ఏమన్నారు? ఎందుకే మీలో ఎవడైనా శరీరమునకు కావలసిన వాటిని ఇక, శరీరంతో కావాల్సిన వాటిని ఇవ్వకుండా సమాధానంగా వెళ్ళండి, చలి కాచుకోండి, తృప్తి పొందుడి అని చెప్పినట్టు అలా ఏమి ప్రయోజనము? బాగా వెళ్ళినైనా ఇంకా అక్కడ తక్కువ కాస్ట్ దొరుకుతారు, అక్కడికి వెళ్ళు, అక్కడ బాగుంటుంది, ఇక్కడికి వెళ్ళి ఇక్కడ బాగుంటుంది అని సలహాలు ఇవ్వటం కాదండి, సహాయం చేయాలి. సమస్యల్లో ఉన్నవాడికి సలహాలు ఎవడైనా ఇస్తాడండి. సమస్యల్లో ఉన్నవాడికి సహాయం క్రైస్తవుడు మాత్రమే చేస్తాడండి. సలహాలు ఎవరైనా ఇస్తారు పిల్లలు, సలహాలు కాదు ఇవ్వాల్సింది. ఒక సహోదరుడు కష్టాలలో ఉన్నప్పుడు ఇవ్వాల్సింది సలహాలు కాదు బ్రదర్, సలహాలు కాదు సిస్టర్. కష్టాలలో ఉన్నప్పుడు సహాయం చేయాలి. నీకున్నా లేకపోయినా, తినడానికి నీకున్నా లేకపోయినా, అవసరమైతే నువ్వు శ్రమలలోకి వెళ్ళైనా కానీ సహాయం చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. అందరి మీద ఉంది ప్రియులారా, క్రైస్తవులు అందరి మీద ఉంది. కొంతమంది సహాయం కోసం కాదండి, కొంతమంది ఏంటంటే సంపాదించుకోవడం కోసం వస్తూ ఉంటారు. ఒక సంఘటన మీకు చెప్తాను ఈ సందర్భంలో. ప్రియులారా, కొద్ది రోజుల క్రితం కొంతమంది ఒక ఫ్యామిలీ వాళ్ళు కాల్ చేశారండి. బ్రదర్, ఇలాగ మేము ఇన్ని కష్టాల్లో ఉన్నామండి, రెంట్ కట్టుకోవడానికి కూడా అసలు ఏమీ లేదండి, ఎలాగండి అలాగండి అని చెప్పి ఫోన్ చేసినప్పుడు, సరే ఎందుకమ్మా అంత బాధపడుతున్నారు, రెంట్ కట్టాల్సిన అవసరం లేదు, మీకు ఎవరు లేరంటున్నారు కదా, మీకు ఎవరు మరి ఉండటానికి ఎవరు లేరంటున్నారు కదా, మరి ఓకే చర్చి దగ్గరికి వచ్చి చర్చిలో ఉండిపోండి, మీకు చక్కగా 3 పూట్ల భోజనం పెట్టి చక్కగా మీ పిల్లల్ని చదివిస్తాము బ్రదర్, మీ పిల్లల్ని చదివిస్తాం బ్రదర్, మీరు చక్కగా ఉండిపోండి, మరి ఇక్కడ ఉండి మీకు ఏదైనా పని మీరు చేసుకోండి, మరి మీరు ఏదైనా నిలబడేంత వరకు, మీ కుటుంబం ఆదరణ కలిగేంత వరకు ఇక్కడ ఉండిపోండి, చర్చిలో ఉండిపోండి అని ఒక అవకాశాన్ని ఇస్తానండి. కాదంటండి, వాళ్ళకి డబ్బులే కావాలంట, వాళ్ళకి అమౌంటే ఇవ్వాలంటండి. కాదండి 3 నెలల రెంటు ఇవ్వాలండి. ఓకే బ్రదర్, మేము చూసుకుంటామండి, మీరు వచ్చేయండి, ఎంత రెంట్ ఉందో అంత మేము కడతాం, మీరు రండి బ్రదర్, చక్కగా మా వంతు ప్రయత్నం మేము చేస్తాం, సంఘంగా మేమందరం ఒక పెద్ద కుటుంబం ఉన్నామండి మీకు తోడుగా, రండి బ్రదర్ అంటే, కాదు బ్రదర్ వాళ్ళకి డబ్బులే కావాలంట. జెన్యూన్ కాదు, నిజం కాదు కాబట్టి అలా అంటారు వాళ్ళు. నిజమైన వాళ్ళైతే తప్పకుండా వచ్చేస్తారండి. వాళ్ళకున్న పరిస్థితులను బట్టి మనం మూవ్ అవ్వగలగాలి. అందరికీ కాదు ప్రియులారా, కొంతమంది డొనేషన్ చేసేస్తూ ఉంటారు, ఇచ్చేస్తూ ఉంటారండి. ఎవరైతే నిజంగా సమస్యలు ఉన్నారో మనం చూడాలి, అలా సమస్యలో ఉన్న వారికి వాక్యానుసారంగా మనం సహాయం చేయాలి.
అంతేగాని సమస్యలో ఉన్నవారికి ప్రార్థన చేస్తామని చేతులు ముడుచుకోవటం కాదండి. అందుకే అంటున్నారు, ఆయన ఏమంటారు, ఎందుకే సహోదరుడైనను సహోదరైనను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు 15 వచనం, యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15 వచనం మనం చూస్తే, సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు, సహోదరులు అనగా మీకు అర్థమైంది అనుకుంటున్నానండి, చిన్నవారు అనగా మీకు అర్థమైంది అనుకుంటున్నానండి మీకు. అందుకే క్లియర్గా ముందు అవి ప్రీ రిక్వెస్ట్స్ లాగా ముందు అది చెప్పడం జరిగింది. అందుకే ఓకే రైట్. ఉన్నప్పుడు మీలో ఎవడైనాను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెలుడి చలి కాచుకుని తృప్తి పొందుడని చెప్పినలా ఏం ప్రయోజనం అండి. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసం నీకు కనపరుతున్నాను చెప్పును. సరే, అంత చక్కగా మాట్లాడుతున్నారు. క్రియలు ఉన్నాయంటే విశ్వాసం లేదంటే, విశ్వాసం ఉంది కానీ క్రియలు లేవంటే ఎట్లాగండి అది? క్రియలో ఉండాలి, విశ్వాసం ఉండాలి. కింద మనం చూస్తే 19వ వచనం, దేవుడు ఒక్కడని నీవు నమ్ముచున్నావు, అలాగ నమ్ముట మంచిదే, దెయ్యములు నువ్వు నమ్మి వణుకుచున్నవి. నువ్వు జస్ట్ నమ్ముతున్నావు అంతే, దెయ్యాలు అయితే వణుకుతున్నాయంట. చూద్దాం ఎలా వణుకుతున్నాయో. మనం చూస్తే మత్తయి సువార్త మనం చూద్దాం ప్రియులారా, 8వ అధ్యాయం మనం చూస్తే, మత్తయి సువార్త 8వ అధ్యాయం మనం చూస్తే 28వ వచనం నుంచి మనం చూద్దామండి. ఆయన అద్దరినున్న గదరేనీల దేశము చేరగా దయ్యముల పట్టిన 2 మనుషులు సమాధిలో నుండి బయలుదేరు ఆయనకి ఎదురుగా వచ్చి, వారు మిగిలిన ఉగ్రులని అందున ఎవరు నా మార్గం వెళ్ళలేకపోయాను. వారు ఎవరో దయ్యాలు బట్టి ఎలా మాట్లాడుతున్నారు చూడండి. దేవుని కుమారుడా, నీతో మాకేమి, కాలము రాకమునుపే మమ్మును బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి. వారికి దూరంగా గొప్ప పందుల మంద మేయుచుండగా ఆ దెయ్యములు, నీవు మమ్మల్ని వెళ్ళగొట్టినడలా ఆ పందుల మందలోనికి పోనిమ్మనైనను వేడుకొనెను. దెయ్యాలు కూడా వేడుకుంటున్నాయి. స్తుతి ఆరాధన మనవ జాతనం, దెయ్యాల జాతనే. మనం చేసే స్తుతి ఆరాధన భయంతో కాదు, మనం కూడా ఆరాధన చేస్తామండి. ఎబినేజరే ఎబినేజరే. మన ఆరాధన ఎలా ఉంటుంది అంటే గొంతులో మాత్రమే షివరింగ్, లైఫ్లో ఉండదు. స్వరం ఒక రకంగా మారిపోద్దండి. అది గొంతులో మాత్రమే. పరిశుద్ధాత్మతో చేస్తున్నావా లేదన్నది కూడా సందేహమే, ఎందుకంటే యాక్టింగ్. పరిశుద్ధాత్మతో పూర్ణుడై చేయటం వేరండి, పనికి మాలినటువంటి ఆలోచనలతో చేయటం వేరండి. ఆ మాటకు వస్తే దెయ్యాలు కూడా స్తుతి ఆరాధన చేస్తున్నాయి భయపడుతూ. అయ్యా, కాలం రాకమునిపే వచ్చావా, నువ్వు జస్ట్ మాకు పర్మిషన్ ఇచ్చావంటే ఆ పందుల్లోకి వెళ్ళిపోతాం ఆయన వేడుకుంటున్నాయి. దెయ్యాలు కూడా ప్రభువుని నమ్ముతున్నాయి. నీవు నమ్ముతున్నావు, నేను నమ్ముతున్నాను, మనందరం నమ్ముతున్నాము. నమ్మడం అనేది సొల్యూషన్ కాదు టు రీచ్ ద హెవెన్, టు గో టు ద హెవెన్. మనం ప్రభువుని నమ్మినంత మాత్రాన, ప్రభువుని విశ్వసించినంత మాత్రాన, ప్రభువుని స్తుతి ఆరాధన చేసినంత మాత్రాన పరలోకం వెళ్ళిపోండి. ఆరాధన జరుగుద్దండి, ఒక అరగంట చేస్తామండి, అరగంట ఆరాధన చేసినంత మాత్రాన పరలోకం వెళ్ళాము. ఎందుకంటే అపవాది సంబంధులు కూడా, దెయ్యాలు కూడా నమ్మి వణుకుతున్నాయి. నీవు నమ్ముతున్నావు దేవుణ్ణి, నేను నమ్ముతున్నాను. నీవు విశ్వసిస్తున్నావు, నేను విశ్వసిస్తున్నాను. దెయ్యాలు విశ్వసిస్తున్నాయి. తేడా ఏంటి? దెయ్యాలు దేవుని నమ్మి విశ్వసిస్తున్నాయి, మనము దేవుని నమ్మి విశ్వసిస్తున్నాము. దెయ్యాలు వణుకుతున్నాయి, మనం వణుకుతున్నది మనకే తెలియాలి. కానీ ప్రశ్న ఏంటంటే ప్రియులారా, మనం పరలోకం చేరుకోవాలంటే మన విశ్వాసం నమ్మటం దగ్గర ఆగిపోకూడదు. మన విశ్వాసం అనేది క్రియల దగ్గరికి వెళ్ళగలగాలి. అదే దేవుడు చెప్తున్నారండి. ఒక సహోదరుడు ఆపదలో ఉన్నప్పుడు, ఒక సహోదరుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాను అని ప్రార్థన దగ్గర మాత్రమే ఆగిపోయే వ్యక్తిగా ఉంటే, కేవలం అలా వెళ్ళు ఇలా వెళ్ళని సలహాలు ఇచ్చే దగ్గరగా మాత్రమే ఉంటే మనం పరలోకం వెళ్ళడం అనేది కుదరనటువంటి పని. అందుకే చూడండి ఏమంటున్నారు ఇంకా, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం, యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం మనం చూస్తే, అలాగే విశ్వాసం క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి వృతమైనదగును. అయితే ఒకడు, నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసం నీకు కనపడుతున్నానని చెప్పును. దేవుడు ఒక్కడని నీవు నమ్ముచున్నావు, అలాగ నమ్ముట మంచిదే, దెయ్యములను నమ్మి వణుకుచున్నవి. వ్యర్థుడా యూజ్లెస్ ఫెలో అని. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? క్రియలు లేని విశ్వాసము దేనికి పనికిరాదని తెలుసుకోవాలనుకుంటున్నావా? అయితే
కొంతమంది జీవితాలను తీసుకొని యాకోబు గారు పరిశుద్ధాత్మని యొక్క ప్రేరణత తెలియజేస్తున్నారు. మనం చూద్దామండి. మనం చూస్తే మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడి క్రియల వలన నీతిమంతుని తీర్పు పొందలేదా? అబ్రహాం గారిని దేవుడు నీ కుమారుని బలి అర్పించమన్నప్పుడు, ప్రభువా 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 స్తోత్రం 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 అయ్యా, అయ్యా నీ యొక్క పరిచర్య చేయడానికి, నీ యొక్క సేవ చేయడానికి అనేక మంది యవ్వనస్తులు మరి అనేకంగా వేగంగా ప్రజలలో నుంచి పుట్టినొచ్చుగా నీకు ప్రార్థన చేస్తున్నాను అని అనటం కంటే కూడా నీ కుమారుని ఇవ్వచ్చుగా సేవ చేయడానికి. ఏమండి, కోత విస్తారంగా ఉందని నీకు అర్థమవుతుంది, పనివారు కొద్దిమంది ఉన్నారో నీకు అర్థమవుతుంది, పరిచర్య కష్టంగా వెళ్తుందని నీకు అర్థమవుతుంది. మరి అనేక మంది యవ్వనస్తులు రావాలి, యవ్వనస్తులు నడిపించబడాలని ప్రార్థన చేయటం కానీ నీ కుటుంబంలో ఉన్నటువంటి యవ్వనస్తుడిగా యవ్వనాస్తురాలుగా ఉన్నటువంటి నీ యొక్క కూతురు నీ కొడుకు పరిస్థితి ఏంటి? నీ కుమారుని పరిస్థితి ఏంటి? కుమారుని పరిస్థితి ఏంటి? అంటే అక్కడ మాత్రం మనం ఉండడం ప్రార్థన దగ్గర ఆగిపోతాం. అందుకే వ్యర్థురాలా ప్రార్థన భీకరంగా చేసినంత మాత్రాన కుదరదు, ప్రార్థన భయంకరంగా చేసినంత మాత్రాన కుదరదు, గజ 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 వణికినంత మాత్రాన చేసిన కుదరదు. దెయ్యాలు కూడా వణుకుతున్నాయండి, దెయ్యాలు కూడా ప్రార్థన చేస్తున్నాయండి, దెయ్యాలు కూడా వేడుకుంటున్నాయండి. మనం కూడా వేడుకుంటున్నామండి, ప్రార్థనలో మనం కూడా వేడుకుంటాం. ప్రభువా నీ చిత్తమైతే చేయ్యా, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చించుకుంటూ ప్రార్థన చేస్తున్నామని మనం కూడా ప్రార్థన చేస్తామండి. అయితే బాగానే ఉంది, మరి క్రియలలో ఏది? విశ్వాసం అనేది క్రియలలో ఎక్కడా? కనుక క్రియలలో కూడా మన విశ్వాసం చూపించగలగాలి, విశ్వాసం క్రియల్లో కనపరచగలగాలి, నటించకూడదు. అబ్రహాం గారు నీతిమంతుడిగా తీర్చబడడానికి విశ్వాసము ఉందండి, క్రియలు కూడా ఉన్నాయి. ఏ మాత్రం ఆలోచించలేదండి. తండ్రి నిజంగా ఇమ్మంటావా? నా బిడ్డను ఇమ్మంటావా? నిజంగా ఇవ్వాలంటావా? ఇంకొకసారి ఆలోచించవచ్చుగా అని మనలాగా సందేహంతో చేయలా, సంకోచంతో చేయలా. ఎలా చేశారంటే సంపూర్ణంగా వెళ్ళాడండి. ఒక పని అబ్రహాం గారు ఏ విధంగా అయితే సంకోచం లేకుండా సందేహం లేకుండా సంపూర్ణమైనటువంటి హృదయంతో సంపూర్ణమైనటువంటి శక్తితోటి సంపూర్ణమైనటువంటి ఆలోచన కలిగి చేయగలిగారో అలా నీవు నేను చేస్తేనే మన విశ్వాసానికి అర్థం ఉంటుంది, లేదంటే అది అపార్థంగా మారిపోతుంది. సంఘంలో జరిగే ప్రతి పనిలో నీకు ఒక బాధ్యత ఉండాలి, సహోదరుల యొక్క కుటుంబాల పట్ల నీకు ఒక బాధ్యత ఉండాలి, సహోదరుల మీద నీకు ఒక బాధ్యత ఉండాలి. ప్రతి ఒక్కరిని మనం గమనించగలగాలి. సంఘం అంటే ఆదివారం వచ్చెళ్ళిపోయే ఒక స్కూల్ టైప్ కాదండి, ఇట్స్ ఏ ఫ్యామిలీ. క్రీస్తు యేసు యొక్క ఫ్యామిలీ, ఇట్స్ ఏ గాడ్స్ ఫ్యామిలీ. దేవుని యొక్క కుటుంబం, సంఘం. కుటుంబంలో ప్రతి ఒక్కరి పట్ల పరిపూర్ణమైనటువంటి పవిత్రమైన ప్రేమ కలిగి పరిశుద్ధమైన ఆలోచనలతోటి ప్రతి ఒక్కరు పరలోకం వెళ్ళగలగలగా పరిస్థితులన్నీ ఒకరికొకరు తోడుగా ఉంటూ ముందుకెళ్ళగలగాలి. ఆల్రెడీ ఇంతకుముందు మరి పార్ట్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అక్కడొక ప్రతి ఒక్కరు కూడా ధనవంతులైన వారు తమ ధనాన్ని ఖర్చు పెట్టారు, ఇళ్ళని ఖర్చు పెట్టారు, ఆస్తులు ఖర్చు పెట్టారు, చాలా స్థిరాస్తులను అమ్మి సేవకుల పాదాల యొద్ద పెట్టి అక్కడ ఉన్న వారికి పంచిపెట్టండి అని చెప్పగలిగారు. నీవు అలాంటి స్థితికి రాగలిగినప్పుడు మాత్రమే పరలోకం వెళ్తామండి. అలా కాకుండా బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే పరలోకం వెళ్ళాం. ఆత్మ ఫలాలు మెయింటైన్ చేయాలి, హృదయాన్ని అలంకరించాలి, ఇల్లుని ఒక పెద్ద పాలిష్ రైతు అలంకరించి మాత్రాన పరలోకం వెళ్ళమండి. ఇంట్లో పెద్ద గడియారం పెట్టినంత మాత్రాన్ని పరలోకం వెళ్ళమండి. హృదయంలో ప్రేమ, సంతోషం, సమాధానం, సాత్వికం అని దేవుడు ఏ విషయాలు అయితే చెప్పారో వాటితో అలంకరించుకోవాలి. ముఖ్యంగా విశ్వాసాన్ని క్రియలలో కనపరచగలగాలి. మనం చూద్దాం. అందుకే మన పితరుడైన అబ్రహాము 21 వచ్చిన మనం చూస్తాం. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతులను తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలగజేసిననియు క్రియల మూలముగా అతని విశ్వాసం పరిపూర్ణమైనదని గ్రహించుచున్నావు కదా. విశ్వాసం ఉంది, ఆ విశ్వాసం పరిపూర్ణమైనది అవ్వాలంటే క్రియలు ఉండాలి. ఏంటి బ్రదర్ ఆ క్రియలు? ఏదైనా కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బైబిల్లో దేవుడు చెప్పాడా నువ్వు చెయ్యాలి. కొన్ని మాత్రం అనుకూలంగా ఉన్నాయి మాత్రం చేసి ప్రతికూలంగా ఉన్నాయి మాత్రం పక్కన పెట్టి తర్వాత చూద్దాం అన్నట్టు ఉండకూడదండి. ప్రతి విషయంలో మనం ఉండగలగాలి. ప్రార్థనలో ఉండాలి, సహకరించడంలో ఉండాలి, మరి ఆర్థికంగా ఉండాలి, తర్వాత అవసరత మాట సహాయం ఉంటే మనకి ప్రతి విషయంలో కూడా మనం మేలైనదా కాదని చెక్ చేసుకొని వాక్యానుసారమైనదా కాదని చెక్ చేసుకొని వాక్యానుసారమైనది అయితే
సమస్తమును పరీక్షించి మేలైనదైతే మనం ముందుండాలి, మనమే ముందుండాలి. అందరూ ఉంటే మనం ఉందాం, లేదంటే లేదు కాదు. అది మేలైనదా, దేవుడు కోరినదా, దేవుడికి నచ్చినదా, దేవుడు చేయమన్నదా, ఏ మాత్రం ఆలోచించకుండా సంకోచం లేకుండా సంపూర్ణంగా మనం ముందుకెళ్ళగలగాలి. అప్పుడే పరిపూర్ణులుగా మనం మారతాం. చూడండి, అందుకే చక్కగా 22వ వచనం మనం చూస్తే, విశ్వాసం అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలగజేసిననియు క్రియల మూలముగా అతని విశ్వాసం పరిపూర్ణమైనదని గ్రహించుచున్నావు కదా. కాబట్టి ఏమనుందంటే, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనం నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడు అతనికి పేరు కలిగను. అంత చేశారు కాబట్టి దేవునికి స్నేహితుడిని పేరు ఉందండి అబ్రహాం గారికి. ఇంకా మనం చూస్తే ప్రియులారా, మనుషుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమున నీతిమంతుడని ఎంచబడునని దీనివల్ల గ్రహించితిరి. అటువలే రాహాబును వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపులకు పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతులని ఎంచబడిన కదా. రాహాబును వేశ్య కూడా ఇశ్రాయేలురాలు కానప్పటికీ దేవుని నమ్మింది, విశ్వసించింది. అయినంత మాత్రాన పరిపూర్ణురాలుగా మారలా, నీతిమంతురాలుగా మారలా. ఎప్పుడు నీతిమంతురాలుగా మారిందయ్యా అంటే, అపాయం వచ్చినప్పుడు, దేవుని పిల్లలకు అపాయం వచ్చినప్పుడు తన ప్రాణాలు అడ్డం పెట్టి మరి వారి ప్రాణాలను కాపాడింది. ఆ క్రియల మూలముగా. అలాగని క్రియల మూలంగా మాత్రమే కాదండి, క్రియల మూలంగా మాత్రమే కాదు, విశ్వాసం ఉండాలి, క్రియలు ఉండాలి. అందుకే చెప్తున్నారు 26వ వచనం మనం చూస్తే, ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో అలాగే, ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. కనుక మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, క్రియలు లేకుండా విశ్వాసం ఉన్నంత మాత్రాన ఉపయోగం లేదు, విశ్వాసం లేకుండా క్రియలు ఉన్నంత మాత్రం ఉపయోగం లేదు. కొంతమంది దేవుడి పని బీభత్సంగా చేస్తుంటారండి. చూడండి, కొంతమంది మరి కార్యక్రమాలు మనం పెడతా ఉంటాం, మీటింగ్స్ కానీ లేదంటే బైబిల్ స్టడీ మీట్స్ కానీ పెడతా ఉంటాం. అప్పుడు వాళ్ళ ఇంట్లో చాలామంది ఉంటారండి, తాగుతూ ఉంటారు, కానీ పనులన్నీ చేసేస్తూ ఉంటారు. స్టేజ్ కట్టేస్తూ ఉంటారు, తర్వాత లైటింగ్ పెట్టేస్తుంటారు, తర్వాత అన్ని పనులు చేసేస్తుంటారు, కానీ దేవుని మాత్రం నమ్మరండి. కొన్ని చోట్ల ఉంటారండి, కీబోర్డు కొట్టేవాళ్ళు కానీ ప్యాడ్స్ కొట్టేవాళ్ళు ఉంటారండి మీటింగ్స్లో. అదేంటండి, చక్కగా పాటలప్పుడు చాలా హుషారుగా కొడతారండి. సేవకులు ఎప్పుడైతే మైకి తీసుకుని ప్రసంగం స్టార్ట్ చేస్తారో కంటికి కనిపించరు ఎవరు. ఎందుకు మరి అంత కొట్టావు? ఇంతకీ దేవుణ్ణి మహిమపరిచాం అనుకుంటున్న క్రియలు ఉన్నాయి, అక్కడ విశ్వాసం లేదండి. కొంతమందికి విశ్వాసం ఉంటుంది, నేర్చుకోరు కొడతానికి. విశ్వాసం ఉంటుంది, నేర్చుకోరు, కొడుతున్నారు, ప్యాడ్స్ ప్లే చేస్తున్నారు, కీబోర్డ్ ప్లే చేస్తున్నారు, విశ్వాసం లేదు. చూడండి, కొంతమంది సింగర్స్ దేవుని యొక్క పాటలు అద్భుతంగా పాడతారండి, కానీ వాళ్ళ విశ్వాసం ఉండదు. క్రియలు ఉన్నాయి, విశ్వాసం లేదు. కొంతమందిలో విశ్వాసం ఉంది, క్రియలు ఉండవు, మృతం. క్రియలు ఉండి విశ్వాసం లేకపోయినా, విశ్వాసం ఉండి క్రియలు లేకపోయినా ఏదున్నా కూడా నిష్ప్రయోజనం అండి. రెండు ఉంటేనే జీవం గలవాడివి. అందుకే అంటారు ఆయన, నీ క్రియలను నేను ఎరుగుదును. చూద్దాం ప్రకటన గ్రంథంలో ఆ మాట మనం చూసి క్లోజ్ చేసుకుందామండి. ప్రకటన గ్రంథం మనం చూస్తే ఆయన అంటున్నారు, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమని ఇంతకీ ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం మనం చూస్తే, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 14వ వచనం మనం చూస్తే, లవొదికయలో ఉన్న సంఘపు దూతకి ఇలాగ రాయము, ఆమెన్ అనువాడును, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆదినైన వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. అంటే క్రియలు కూడా కావాలి. ఇంకా మనం చూస్తే కంటిన్యూషన్ మనం చూస్తే ఏమన్నాడు, ఎందుకే నీవు ఏమంటున్నాడు 16వ వచనం మనం చూస్తే, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నిలువెచ్చని స్థితిలో ఉన్నావు గనుక నేను నా నోట నుండి ఉమ్మివేయనుద్దేశించుచున్నాను. కనుక ఇలా మనం గమనించినట్లయితే ప్రియులారా, క్రియలు అనేది చాలా అవసరం. క్రియలు లేకుండా విశ్వాసం అనేది ఉపయోగం పడదు. కాబట్టి ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. మరి 1వ అధ్యాయం 2వ అధ్యాయం జాగ్రత్తగా అన్ని పార్ట్స్ యూట్యూబ్లో చక్కగా ఉన్నాయి, దయచేసి చక్కగా చూడండి. ప్రతి ఒక్కరు కూడా అనేకమైన విషయాలు అందులో ఉన్నాయి కనుక ధ్యానించండి. కంప్లీట్ వర్స్ టు వర్స్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది కనుక ఈ విషయాన్ని ఎవ్వరు మిస్ అవ్వకుండా యూట్యూబ్లో ఉన్నాయండి. మరి ఎవరైనా కానీ కొన్ని డేస్ మిస్ అయి ఉంటే కనుక అందులో చక్కగా పరిపూర్ణంగా వివరించడం జరిగింది. ప్రతి ఒక్క విషయం అందులో ఉంది. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అలాగే దయచేసి గమనించండి, December 9 and 10th జరిగే ఆ బైబిల్ స్టడీ సెషన్లో మెగా యూత్ ఫెస్ట్లో ఏంటంటే ప్రియులారా, యాకోబు పత్రిక మీద, మరి యాకోబు పత్రిక మొత్తం నేను డిసెంబర్ 9లో పూర్తి చేసేస్తాను.
యాకోబు పత్రిక మొత్తం మీద ఎగ్జామ్ ఉంటుందండి. ఎవరికి? ఆన్లైన్లో కాదు బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఎవరైతే ఇక్కడ బైబిల్ స్టడీ మెగా యూత్ ఫెస్ట్కి వస్తున్నారో, మెగా యూత్ ఫెస్ట్కి వచ్చే వాళ్ళకి యాకోబు పత్రిక మీద ఎగ్జామ్ ఉంటుందండి. ఆ ఎగ్జామ్లో కనుక ఫస్ట్ వచ్చినటువంటి వాళ్ళకి ప్రభు కృపను బట్టి 1000 రూపీస్ బహుమానంగా ఇవ్వడం జరుగుతుంది. కనుక ఈ అవకాశం కూడా చక్కగా వినియోగించుకోండి. ప్రభు యొక్క పనిలో మీకు ఏదైనా అవసరం ఉంటే కనుక తప్పకుండా మీరు ఆ అమౌంట్ని మీరు ఉపయోగించుకొని ముందుకు వెళ్ళొచ్చు. మరి ఇంకో విషయం, మరి క్రిస్మస్ సీజన్ వచ్చేసింది కనుక మరి క్రిస్మస్ అనగానే నిజమైన క్రిస్మస్ అంటే ఏంటి, క్రిస్మస్ స్కిట్లు, వీటి గురించి మనం ప్రభు చిత్తం అయితే చూద్దాం. త్వరలోనే సెషన్స్ జరుగుతుంటే కనుక చూద్దాం. మరి క్రిస్మస్ ఆత్మీయ వేడుకలని మరి పెట్టాలని జేసీ చర్చ్ తరపున నిర్ణయం తీసుకోవడం జరిగింది. కనుక మీ గ్రామాలలో మరి జేసీ చర్చ్ ద్వారా మీ గ్రామాలలో కనుక క్రిస్మస్ ఆత్మీయ వేడుకలు మరి పెట్టాలి, నిర్వహించాలని ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే కనుక తప్పకుండా మీ యొక్క దేవుడు మీ హృదయాన్ని ప్రేరేపించినట్లయితే కనుక మిమ్మల్ని సంప్రదించండి. తప్పకుండా మనం కండక్ట్ చేయాలి, నిర్వహించాలని ఆశ కలిగి ఉన్నాం కనుక మరి తప్పకుండా జేసీ చర్చ్ తరపున మేమందరం వస్తాము. అక్కడ ఘనంగా నిజమైనటువంటి క్రిస్మస్ అంటే ఏంటి, ప్రభువుని ఎలా ఆరాధించాలి, ప్రభువుని ఎలా అంగీకరించాలి, క్రిస్మస్ యొక్క అంతరార్థం ఏంటి, మరి యేసుక్రీస్తు రాకలో ఉన్నటువంటి మరి ఆయన వచ్చి మనకి ఏమి అందించారు, మనకి ఏమి నేర్పించారు, ఈ విషయాలన్నీ కూడా మనం ప్రభు చిత్తం అయితే మరి మీరు ఇక్కడ ఇండివిజువల్గా ఆన్లైన్లో నేర్చుకోవడం కాదు, లేదంటే ఇక్కడ నేర్చుకోవడం కాదులే, కానీ మరి బహిరంగంగా ఈ క్రిస్మస్ని సువార్త ప్రకటించడానికి ఒక వేదికగా మనం ఎంచుకొని మరి అనేకమైన విషయాలను మరి అనేక మందికి మనం తెలియచేద్దాం. మరి ఎవరైనా ఆసక్తి గలవారు తప్పకుండా ఈ క్రిస్మస్ ఆత్మీయ వేడుకలు అనే ఈ యొక్క కార్యక్రమాన్ని మీ యొక్క గ్రామాల్లో నిర్వహించాలని ఆశ కలిగినట్లయితే కనుక మరి తప్పకుండా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి. ప్రభువును మహిమపరచండి. మనందరం కలిసి దేవుణ్ణి ఆరాధిద్దాం, మహిమపరుద్దాం, స్తుతిద్దాం. అయితే ఒక విషయం, మరి ఈ యొక్క యాకోబు పత్రికని బట్టి మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే విశ్వాసం ఉండాలి ప్లస్ క్రియలో ఉండాలి. దాంట్లో పార్టిసిపేట్ చేయండి. మీ గ్రామంలో సువార్త నిర్వహించడంలోన, లేదంటే మరి చాలా అవకాశాలు ఉన్నాయి కనుక ప్రభు యొక్క పనిలో పాలుభాగస్తులడానికి దాంట్లో మీరు ఇన్వాల్వ్ అవ్వండి. క్రియలు ఉండాలి. విశ్వాసం ఉంటే సరిపోదు, క్రియలు కూడా ఉండాలి. లేదంటే కనుక మీరు ఎంత ప్రార్థించినా ఎంత స్తుతించినా అది వ్యర్థంగానే మృతంగానే ఎంచడం జరుగుతుంది. మరి ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల దేవ, పరిశుద్ధుర, సకల ఆశీర్వాదములకు కారణభూతులైన తండ్రి, అనేకమైన విషయాలు మాకు తెలియజేసి మీ చిత్త ప్రకారం నడిపిస్తున్నారు. అందును బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఎన్నో విషయాలు మీ చిత్త ప్రకారంగా ధ్యానించడానికి సహాయం చేస్తున్నారు. అందును బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యల్లో కునిగినటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారి కునిగిన హృదయాన్ని మాత్రం మీ చిత్త ప్రకారంగా బలపరచండి, లేవనెత్తండి, స్థిరపరచండి. మీ కొరకు మాత్రం నమ్మకంగా ఇంకా ఎన్నో కార్యక్రమాలలో ముందుకు సాగినట్లుగా సహాయం చేయండి తండ్రి. దేవా, మరి యొక్క పరిచర్యలో తండ్రి ఎన్నో కొరతగా ఉన్నాయి తండ్రి. ప్రతి ఒక్కటి కూడా మా తండ్రి మీ చిత్త ప్రకారంగా తీర్చండి, అందించండి, సహాయం చేయండి. మీ పరిచర్య మాత్రం నమ్మకంగా ఇంకా అనేకమైనటువంటి ప్రాంతాలకు, అనేకమైనటువంటి గ్రామాలకు మా తండ్రి తీసుకెళ్ళడానికి మాకు సహాయం చేయండి. మమ్మల్ని మా తండ్రి దీవించండి ప్రభావ. ఈ పరిచర్యలో మా తండ్రి పాలుభాగస్తులు అవుతున్న ప్రతి ఒక్కరిని వారి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ప్రభావ మీ చేతి మీద ఇంకా అనేక కార్యక్రమాలు మీ చేతి మాకు సహాయం చేయండి తండ్రి. రేపటి దినాన బైబిల్ స్టడీలో జరిగే బైబిల్ స్టడీలో మా తండ్రి మేమందరం నిలబడి తండ్రి ఇంకా ఎన్నో విషయాలు ధ్యానించడానికి మాకు సహాయం చేయండి తండ్రి. మీ కృప చొప్పున నడిపించండి, ప్రేమించండి తండ్రి. దేవా, మీ చిత్తమైతే ఇంకా ఎన్నో విషయాలు మా తండ్రి మేము పరిపూర్ణులుగా నేర్చుకుని వాటిని మా తండ్రి మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా తండ్రి వాక్య ప్రకారంగా మా యొక్క జీవితాల్లో మా తండ్రి నిర్వర్తించడం మాకు సహాయం చేయండి తండ్రి. నమ్మకంగా యథార్థంగా పరిచర్య చేస్తున్న సేవకులను, వారి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. ప్రభావ వారి యొక్క పరిచర్యని మీరు దీవించి ఆశీర్వదించండి, బలపరచండి, విస్తరింపజేయండి తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు చెల్లించుకుంటూ ప్రతిదీ తండ్రి మీ చిత్త ప్రకారంగా జరిగించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరు యొక్క ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. మరి గూగుల్ మీట్లో ఉన్నటువంటి వారు దయచేసి ఉండండి. మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే నేను తప్పకుండా వాటికి నేను ఆశీర్వదిస్తాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.